నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఈరోజు ముదిరాజ్ కుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో గణనీయంగా ఉన్న ఓటర్లు ముదిరాజ్ కులస్తులు కూడా ఉన్నారు కనుక మరి కేంద్ర మంత్రి వర్యులు వారు రావడం జరిగింది. ఈరోజు ముదిరాజ్ కుల సంఘ సభ్యులను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. 9 సంవత్సరాల పాలన టీఆర్ఎస్ చూడడం జరిగింది. మరి 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ అంటే తెలంగాణ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ అదో పెద్ద గొప్ప ప్రదేశం అని అందరూ భావిస్తారు. కానీ ఎంత గొప్ప మురికివాడలంటే ఆ మురికివాడల్లో మేము ఓటడగాలకు పోయినప్పుడు నడవలేని పరిస్థితులు ఉన్నాయి. అంత పెద్ద మురికివాడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీగా ఉంది. దాన్ని అభివృద్ధి చేసిన నాయకుడే లేడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపించినా కూడా రేవంత్ రెడ్డి దగ్గర ₹1 లేదు. ఆయనే బహిరంగ చెప్పిండు, నా దగ్గర చాలా పైసలు లేవు, నేను బ్యాంకులోకి లోన్లకు పోతే చెప్పులెత్తుకోపోతానని చెప్పేసి నన్ను దొంగరేఖ చూస్తూ ఉన్నారు. నా దగ్గర ₹1 డబ్బు లేదు, నేను ఏ స్కీమ్ కూడా నేను ప్రకటించిన స్కీమ్ను నేను అమలు పరిచలేనని బహిరంగ చెప్పినప్పుడు ప్రజలు కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తారు, కాంగ్రెస్ని ఎందుకు గెలిపిస్తారు? వాళ్ళేదో మేము పెద్ద 50,000 మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ ప్రజలందరూ చాలా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ పాలనను చూసిర్రు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలను చూసిర్రు. జూబ్లీహిల్స్ ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియా ఉన్నదో దాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యం. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కనుక కేంద్ర నిధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి డబల్ ఇంజన్ సర్కార్ లాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ గెలిస్తే కేంద్ర నిధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ను మరి అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ ఆలోచనతోనే ప్రజలందరూ చేస్తూ ఉన్నారు. మరి ఎవరికి కానీ ఓటు అందరికీ ఇంటికి పోయినట్టుగా మేము మీకు వేస్తామని చెప్పవచ్చు ఓటు, కానీ ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలి డిసైడ్ అయి ఉన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ జూబ్లీహిల్స్లో దీపక్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు, ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. రేపు గెలిచిన తర్వాత అభివృద్ధి కూడా అదే కోణంలో జరుగుతుందని చెప్పేసి